హాషికార్ప్ తమ ఓపెన్ సోర్స్ లైసెన్స్ను మార్చినప్పుడు అది టెక్నికల్గా చూస్తే కేవలం ఒక ఫైల్లో చేసిన మార్పు. కానీ ఆ ఒక్క చిన్న మార్పు టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద తుఫాన్నే సృష్టించింది. సరే, ఈరోజు మనం ఈ మొత్తం వివాదం వెనుకున్న కథను, దానిలోని ప్రతి కోణాన్ని విశ్లేషిద్దాం. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగానే ఒకే ఒక్క ఫైల్ డెవలపర్ల మధ్య పెద్ద గొడవకు కారణమైంది. సంవత్సరాల తరబడి నిర్మించుకున్న నమ్మకాన్ని దెబ్బతీసింది. చివరికి $6.5 బిలియన్ భారీ ఒప్పందానికి దారితీసింది. అసలు ఏం జరిగింది? పదండి లోతుగా చూద్దాం. ఈ మొత్తం కథను మనం ఈ 5 భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా అసలు హాషికార్ప్ ఎందుకంత ముఖ్యమైన కంపెనీ, తర్వాత ఆ వివాదానికి కారణమైన లైసెన్స్ మార్పు ఏంటి, దానికి కమ్యూనిటీ ఎలా స్పందించింది, ఈ గొడవ వల్ల ఓపెన్ సోర్స్ గురించిన ఎలాంటి పెద్ద చర్చ మొదలైంది, మరి చివరగా ఏనైంది అన్నీ తెలుసుకుందాం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం హాషికార్ప్ అంటే ఏంటో, దాని విలువేంటో తెలుసుకోవాలి. ఇది ఏదో ఒక మామూలు సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మనం రోజూ వాడే ఇంటర్నెట్ను నడిపించే ఒక తెరవెనుక శక్తి ఇది. హాషికార్ప్ టూల్స్ ఎంత పాపులరో చూడండి. టెరాఫార్మ్ అంటే క్లౌడ్ సర్వర్లను కోడ్తో కంట్రోల్ చేయడానికి వాడతారు. వాల్ట్ పాస్వర్డ్లు, ఏపీఐ కీస్ లాంటి రహస్య సమాచారాన్ని భద్రంగా ఉంచుతుంది. ఇక కాన్సోల్, నోమాడ్ ఇవి పెద్ద పెద్ద అప్లికేషన్లు ఒకదానితో ఒకటి సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. చెప్పాలంటే దాదాపు ప్రతి పెద్ద టెక్ కంపెనీ తమ సేవలను నడపడానికి వీటిలో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా వాడుతుంది. హాషికార్ప్ టెక్ ప్రపంచంలో ఇంత కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టే ఆగస్టు 2023లో వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం అందర్నీ షాక్కు గురిచేసింది. అదేంటంటే వాళ్లు తమ సాఫ్ట్వేర్ లైసెన్స్ను మార్చాలని నిర్ణయించుకున్నారు. అది కూడా మామూలు మార్పు కాదు, దాని ఆత్మనే మార్చేసేంత పెద్ద మార్పు. సరే, తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. పాత ఎంపీఎల్ లైసెన్స్ ప్రకారం ఎవరైనా, అంటే అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా టెరాఫార్మ్ కోడ్ను వాడుకుని దానిమీద ఆధారపడి వాళ్ల సొంత సేవలను అమ్ముకోవచ్చు. కానీ కొత్త బిఎస్ఎల్ లైసెన్స్ ప్రకారం హాషికార్ప్కు నేరుగా పోటీ ఇచ్చే సేవలను అందించడానికి వాళ్ల కోడ్ను ఫ్రీగా వాడటానికి వీల్లేదు. ఇది వినడానికి చిన్న మార్పులో ఉన్నా ఓపెన్ సోర్స్ వ్యాపార నమూనా గుండె మీద కుట్టిన దెబ్బలాంటిది. బిఎస్ఎల్ వెనుకున్న అసలు ఐడియా ఇదే. కోడ్ను చూడొచ్చు, నేర్చుకోవచ్చు, మార్పులు కూడా చేసుకోవచ్చు. కానీ దాంతో డబ్బు సంపాదించి అసలు కంపెనీకే పోటీ ఇవ్వకూడదు, ఈ పోటీ పడకూడదు అనే ఒక్క క్లాజ్, అదే మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. హాషికార్ప్ తమ వాదనను చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ల ఉద్దేశంలో పెద్ద పెద్ద క్లౌడ్ కంపెనీలు తమ ఓపెన్ సోర్స్ కోడ్ను ఫ్రీగా తీసుకుని దానితో వ్యాపారం చేసుకుంటున్నాయి, కానీ తిరిగి కమ్యూనిటీకి ఏమీ సహాయం చేయడం లేదు. అందుకే తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఈ రక్షణాత్మక చర్య తీసుకున్నామని వాళ్లు చెప్పారు. హాషికార్ప్ దీని యొక్క వ్యాపారపరమైన నిర్ణయంగా చూస్తే, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ మాత్రం దీని ఒక పెద్ద ద్రోహంగా భావించింది. వాళ్ల నుంచి వచ్చిన స్పందన చాలా వేగంగా, చాలా తీవ్రంగా ఉంది. హ్యాకర్ న్యూస్ లాంటి ఆన్లైన్ ఫోరంలు డెవలపర్ల కోపంతో అక్షరాలా మండిపడ్డాయి. ఈ కామెంట్ వాళ్ల భావాలను స్పష్టంగా చూపిస్తోంది. తమ ఎదుగుదలకు కమ్యూనిటీని వాడుకుని ఇప్పుడు వాళ్లకే వెన్నుపోటు పొడిచారని చాలామంది ఆరోపించారు. ఈ మొత్తం గొడవలో అతిపెద్ద నష్టం నమ్మకం. సంవత్సరాలుగా హాషికార్ప్ ఉత్పత్తులకు తమ సమయాన్ని, కోడ్ను అందించిన డెవలపర్లు ఓపెన్ సోర్స్ పూర్తికే ద్రోహం జరిగిందని బలంగా ఫీలయ్యారు. ఈ వాక్యం వారి ఆవేదనను కరెక్టుగా పట్టి చూపిస్తుంది. అయితే కమ్యూనిటీ కేవలం కోపంతో ఆగిపోలేదు, వెంటనే యాక్షన్లోకి దిగింది. ఫోర్క్ చేద్దాం అనే పిలుపులు వెల్లువెత్తాయి. అంటే హాషికార్ప్ లైసెన్స్ మార్చక ముందున్న కోడ్ను తీసుకొని దానితో ఒక కొత్త, నిజమైన ఓపెన్ సోర్స్ వర్జన్ను తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన కేవలం హాషికార్ప్ గురించి మాత్రమే కాదు, అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, దాని భవిష్యత్తేంటి, కార్పొరేట్ ప్రపంచంలో దాని స్థానమేంటి అనే ఒక పెద్ద తాత్విక చర్చకు దారితీసింది. ఈ చర్చలో అందర్నీ తొలిచిన ప్రశ్న ఇదే: ఫ్రీలోడర్ అంటే ఫ్రీగా వాడుకుని ఏమీ తిరిగి ఇవ్వనివాళ్లు. మరి ఈ కథలో ఆ ఫ్రీలోడర్ ఎవరు? ఓపెన్ సోర్స్ కోడ్తో బిలియన్లు సంపాదించే పెద్ద క్లౌడ్ కంపెనీలా, లేక కమ్యూనిటీ సహాయంతో ఎదిగి ఇప్పుడు లైసెన్స్ను మార్చేసిన హాషికార్పా? ఇక్కడే అసలు వాదన ఉంది. రెండు వైపులా బలమైన పాయింట్సున్నాయి. హాషికార్ప్ ఏమో మా కష్టాన్ని దోచుకుంటున్నారు, ఇది ఆత్మరక్షణ అంటుంది. కమ్యూనిటీ ఏమో ఓపెన్ సోర్స్ అంటేనే వ్యాపార స్వేచ్ఛ, మీరు దాని ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తున్నారు అంటోంది. అంతిమంగా ఈ వివాదం ఓపెన్ సోర్స్ అనే పదానికి అర్థమేంటి అనే దగ్గరికే వచ్చింది. ఆ పదాన్ని ఎవరు నిర్వచించాలి,
దాని అర్థం కాలాన్ని బట్టి మారుతుందా లేక దానికొక స్థిరమైన నిర్వచనం ఉందా? ఈ స్లైడ్ ఆ వాదనల సారాంశాన్ని చూపిస్తుంది. ఒక వర్గమేమంటుందంటే వ్యాపారాలు బతకాలంటే ఓపెన్ సోర్స్ కూడా మారాలి, ఇది సహజమైన పరిణామమని. మరో వర్గమేమంటుందంటే ఓపెన్ సోర్స్ అనే పదానికి ఒక పవిత్రమైన అర్థముంది, దాన్ని మార్చడమంటే దాని ఆత్మను చంపడమే అని వాదిస్తుంది. చివరికి ప్రశ్న హ్యాషికార్ప్ ఉద్దేశ్యాల దగ్గరకు వస్తుంది. వాళ్ళు నిజంగా తమ కంపెనీని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇది ముందునుంచి ప్లాన్ చేసుకున్న ఒక ద్రోహపూరిత చర్య? వ్యాపారపరంగా చూస్తే వాళ్ళ ఆర్థిక నివేదికలు వాళ్ళు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారని చూపించాయి. లాభాల్లోకి రావడం కంపెనీకి అవసరం. కాని నైతికంగా చూస్తే తమకు పునాది వేసిన కమ్యూనిటీకి ఇచ్చిన మాటను తప్పారని చాలామంది నమ్మారు. ఇది మనుగడకు నైతిక విలువలకు మధ్య జరిగిన యుద్ధం. సరే, ఇన్ని వాదనలు, ఇంత కోపం ఇవన్నీ అయ్యాక వాస్తవంలో ఏం జరిగింది? ఈ లైసెన్స్ యుద్ధం పర్యవసానాలేంటి? మన చివరి విభాగానికొచ్చేశాం. ఈ టైంలైన్ చూడండి, సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో. ఆగస్టులో లైసెన్స్ మార్చారు. అదే నెలలో కమ్యూనిటీ ఓపెన్ టూఫు అనే ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది. అది కేవలం ఒక నిరసన కాదు, ఒక బలమైన పోటీదారుగా నిల్చింది. సరిగ్గా కొన్ని నెలల తర్వాత టెక్ దిగ్గజం ఐబిఎం రంగంలోకి దిగి మొత్తం హషికార్ప్నే కొనేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ కథ క్లైమాక్స్ ఈ నంబర్తో ముగుస్తుంది. $6.4 బిలియన్. అవును, ఇంత వివాదం, ఇంత చర్చ, కమ్యూనిటీ కోపం తర్వాత హషికార్ప్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ ఒక్క నంబరు మొత్తం కథను ఒక కఠినమైన వ్యాపార కోణంలో చూసేలా చేస్తుంది. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కమ్యూనిటీ ఆదర్శాలకు, కార్పొరేట్ లాభాలకు మధ్య ఘర్షణ జరిగినప్పుడు నిజమైన విజేత ఎవరు? స్వేచ్ఛ కోసం పుట్టిన ఓపెన్ టోఫు ఫోర్కా, భారీ డీల్ కుదుర్చుకున్న కంపెనీ వ్యవస్థాపకులా, లేక ఈ మొత్తం గందరగోళం తర్వాత ఒక విలువైన ఆస్తిని దక్కించుకున్న ఐబిఎం లాంటి పెద్ద సంస్థలా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం మన అందరికీ ఉంది.